మా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని కదిలించాలి, మా సమస్యల మీద దృష్టి పెట్టాలి, మా సమస్యలు పరిష్కరించాలన్నదే మా ధ్యేయం. ఆ ధ్యేయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం అంతా కలిసి ముఖ్యమైన నాయకుల్ని అరెస్ట్ చేశారు. హైదరాబాద్కు రాకుండా చూశారు. హైదరాబాద్లో కూడా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ రాకుండా వాళ్ళు నిర్బంధించడం జరిగింది. అంటే దాని అర్థం ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. దీంతో పాటుగా ప్రభుత్వం కూడా కదలాలి, మా సమస్యలు పరిష్కారం చేయాలని అడుగుతా ఉన్నాం. దాంట్లో ప్రధానమైనట్టుది మీటర్ ఛార్జీలు పెంచాలి. దగ్గర 15 సంవత్సరాలు మీటర్ ఛార్జీలు పెంచి రైల్వేలో ఛార్జీలు పెంచారు, ఆర్టీసీలో ఛార్జీలు పెంచారు, ఆటోకి ఎందుకు పెంచారని మేము అడుగుతా ఉన్నాం. దాంతోపాటుగా సంక్షేమ బోర్డు అడుగుతున్నాం. సంక్షేమ బోర్డు బిల్డింగ్ వర్కర్స్కి ఉంది, ఇంకా అనేక మందికి ఉంది. లక్షలాది మంది ఉన్నటువంటి ఆటో రంగంలో పనిచేస్తున్న వాళ్ళకు కూడా మేము సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమన్నాం. దాంతోపాటుగా ఓలా ఊబర్ అయితే విదేశీ సంస్థలు స్వదేశీ శ్రామికులు దోపిడీ చేస్తున్నారు. ఆ దోపిడీ అరికట్టడానికి ఒక యాప్ తీసుకురామని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. ప్రభుత్వ యాప్ని నో లాస్ నో ప్రాఫిట్ మీద నడిపితే అనేక మంది ఓలా ఊబర్ ఆటో కార్మికులందరూ కూడా లాభం పొందుతారు. ఇలాంటి చిన్న విషయాలు కూడా చేయనటువంటి పరిస్థితి దుర్మార్గం. ఒకసారి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కలిసి చేస్తానని ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకోవడం 3 నెలలు జరిగింది. వెంటనే వీటిని పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.